పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఊర్మిళ బాడీలో మత్తుమందు ఉన్నట్లుంది కదా? అవును సార్. అంటే ఈ టాబ్లెట్స్ ని ఊర్మిళను చంపే ముందు వాడుండొచ్చుగా. జనాల్ని రక్షించాల్సిన మనమే తప్పు చేస్తే పోలీస్ అనే పదానికి అర్థమేముందిరా? నీలాంటి వాళ్ల వల్లే. సావిత్రి మీద ఉన్న ప్రేమతో, తన ప్రియురాల్ని బాధపెడుతుందన్న కోపంతో చంద్రశేఖరే ఊర్మిళని చంపేస్తుంటాడు. హాయ్, ఐఎమ్ పృథ్వీరాజ్. మీరు ఫోన్లో మాట్లాడుకుంది నా గురించి. హే, టెన్షన్ వద్దు. కూల్ కూల్ కూల్. అలా మా ఆఫీస్కి వెళ్ళి నీ గురించి, నీ ఫ్రెండ్ గురించి కాసేపు మాట్లాడుకుందామా? రాజు సార్, వెళ్తామా? ఎస్ సార్. గెట్ ఇన్. రాజు సార్, పొద్దున పూట మంది ఎందుకు తాగుతారు వీళ్ళు? నేను చెప్పనా ఎందుకో? వీళ్ళకు టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మరి మనకు టెన్షన్స్ ఉంటాయి కదా సార్. మనము మంది ఇద్దామంటావా? అలా అని కాదు సార్. నీకు అసలు బుద్ధి ఉందా? సార్ సార్ సారీ సార్, చూసుకోలేదు సార్. బ్రేక్ సారీ మ్యాన్, ఏదైనా అయ్యుంటే. సారీ సార్, చూసుకోలేదు సార్. సారీ సార్, ప్లీజ్ సార్. ఏయ్ రాజు, షిట్. ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. షిట్. డామ్ ఇట్. ఏంటి రాజు? సారీ సార్, సారీ. హలో, నా పేరు కృష్ణ సార్. కృష్ణ? అవును సార్, ఇక్కడ నార్సింగ్ మిలిటరీ కంటోన్మెంట్ రోడ్లో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది సార్. ఎవరికో యాక్సిడెంట్ జరిగితే నాకెందుకు ఫోన్ చేసావు? అతని దగ్గర ఉన్న ఫోన్లో లాస్ట్ కాల్ మీకే చేసినట్లుంది సార్. నా నంబర్ ఉందా? అవును సార్, పాపం బాగా దెబ్బలు తగిలాయి, చెవుల్లోంచి బ్లడ్ కూడా వస్తుంది. అతను ఎలా ఉన్నాడు? తెల్లగా పొట్టిగా ఉన్నాడు సార్. మొహం మీద మచ్చ కూడా ఉంది. బాబా, అతను నా ఫ్రెండే. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. కొంచెం నేను వచ్చేంత వరకు అతను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాబా,
హాయ్. హాయ్. Cool. నువ్వు నీ ఫ్రెండ్ తిట్టుకున్న ఆ ఆఫీసర్ని నేనే. రాజు రిలాక్స్. సార్, స్టాప్. జింతాత జితా జితా జింతాత 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 జింతాత జితా జితా జింతాత. డోంట్ ట్రై టు ఎస్కేప్. మా గన్స్ మాకన్నా చెడ్డవి. మర్డర్ చేసి ఎక్కడికి రా పారిపోతున్నావు? నేనెవరిని మర్డర్ చేశాను సార్? ప్రతి క్రిమినల్ ఫస్ట్ డైలాగ్ ఇదేరా, కొంచెమైనా మార్చు. ఇలా గన్స్ తో రోడ్డు మీద మాట్లాడుకుంటే బాగోదు. పద. తప్పు చేయడం సులభం, తప్పించుకోవడం చాలా కష్టం. అయినా సరే తప్పు చేస్తారు. ఊర్మిళను నువ్వు చంపావనడానికి నా దగ్గర ఆధారం ఉందిరా. చంపావా లేదా? నేను చంపలేదు. అది నాకు కావలసిన సమాధానం కాదు, నిజం కావాలి. అదే నిజం. ఇంట్రాగేషన్కి వచ్చిన తర్వాత నీకు రెండే ఆప్షన్లు ఉంటాయి. ఒకటి పద్ధతిగా నిజం చెప్పడం, రెండు నేను చెప్పేది వినటం. ఏ ఆప్షన్ కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఏ ఆప్షన్ అయినా నేను చెప్పేది అదే. సావిత్రి నువ్వు లవ్ చేశావు, తను ఇబ్బంది పడుతుందని ఊర్మిళను చంపావు. దానికి నా దగ్గర చాలా ఆధారాలున్నాయి. సార్, నేను చెప్పేది నిజం. ఊర్మిళను చంపాల్సిన అవసరం నాకు లేదు. సావిత్రిని ప్రేమించినంత మాత్రాన ఊర్మిళను చంపానని మీరే డిసైడ్ అయితే ఎలా? మరి ఊర్మిళకి ఎందుకు ఫోన్ చేసి బెదిరించావు? చూడు చంద్రశేఖర్, నువ్వు ఫోన్ చేయటం, బెదిరించటం, ఫోన్ కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కాల్ చేయటం, అన్నీ నా దగ్గర రికార్డెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. అవును, నేను ఊర్మిళకి ఫోన్ చేసిన మాట నిజమే. సావిత్రిని బాధ పెడుతుందని నాకు తెలిసి ఫోన్ చేసిన మాట నిజం. బట్ నేను చంపలేదు. ఊర్మిళ బాధ పెడుతుందని నీకెలా తెలుసు? సావిత్రి చెప్పింది. సావిత్ర? సావిత్రి నీకెప్పుడు కలిసింది? ఊర్మిళ చనిపోయిన రోజు సాయంత్రం. ఏ టైంలో? 7 to 8 మధ్య. 7 to 8. 7 to 8. రాజు, నోట్ దిస్ పాయింట్. 7 to 8 మధ్య అంటే ఊర్మిళను కలిసిన తర్వాతే, ఆ తర్వాత నిన్ను కలిసిందనమాట. తన బాధను నీకు చెప్పగానే నువ్వు మాజీ ప్రియురాలి కోసం ఊర్మిళను మర్డర్ చేశావు. కలిశాను, మాట్లాడాను, బట్ ఊర్మిళను నేను చంపలేదు. ఆ రోజు సావిత్రి నిన్ను కలిసినప్పుడు ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? ఆ రోజు ఎవరు?
ఉన్నావా సావిత్రి? మీరు మళ్ళీ ఇలా కనిపిస్తాను అనుకోలేదు కదా. నీతో కలిసి బతకాల్సిన నేను కొంతమంది వలన చావు వరకు వెళ్ళొచ్చాను. నాకు పెళ్ళైంది. తెలుసు. ఆ దేవుడు నీకోసమే నన్ను మళ్ళీ బతికించాడు అనుకున్నాను. నిన్ను వెతుక్కుంటూ ఘంటసాల వెళ్ళాను. అప్పుడే తెలిసింది నీ పెళ్లి జరిగిందని. తెలిసే నన్ను కలవాలని ఎందుకు అనుకున్నారు? చూడాలనిపించింది. గతంలో ఏదో జరిగిపోయింది. ఈరోజు నేను మరొకరి భార్యని. మీతో ఎక్కువసేపు మాట్లాడడం పద్ధతి కాదు. కలిసి బతకలేకపోయినా కనీసం మాట్లాడే అదృష్టం కూడా లేదా? మాట్లాడటానికి ఇప్పుడు మన మధ్య ఏమీ లేదండి. దయచేసి ఇలా మళ్ళీ నన్ను కలిసి ప్రయత్నం చేయకండి. కలవను. నేను కోరుకునేది నీ సంతోషమే. నువ్వు బాగుంటే నాకంతే చాలు. చూడు సావిత్రి, అలా అని నీ సంతోషానికి ఎవరైనా అడ్డొస్తే మాత్రం నేను తట్టుకోలేను. ఊర్మిళతో నీకు ప్రాబ్లం ఏంటి? తనకు మాకు మధ్య ఏవో కుటుంబ గొడవలు. మరీ ఇబ్బంది పెడుతుందంటే చెప్పు. ఊర్మిళ ప్రాబ్లం నీకు లేకుండా చేస్తాను. అది నా ప్రాబ్లం. నేను సాల్వ్ చేసుకోగలను. ఈ టైంలో వచ్చి మాట్లాడి వెళ్తున్నావు అంటే తనెంత ప్రాబ్లం చేస్తుందో నేను అర్థం చేసుకోగలను. ఇబ్బంది అని ఒక్క మాట చెప్పు సావిత్రి. మళ్ళీ తను నీ జోలికి రాకుండా చేస్తాను. నాకు సమస్య వస్తే తీర్చడానికి నా భర్త ఉన్నాడు. ఆయన్ని కాదని పరాయి వాళ్ళకి నా సమస్య చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు నా జీవితం నాది కాదు, మరొకరిది. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు. సావిత్రి, సావిత్రి వద్దన్నా. సావిత్రిని బెదిరించి బాధ పెడుతున్న విషయం తట్టుకోలేకపోయాను. అందుకే ఫోన్ చేసి బెదిరించాను, అంతే. బావుంది. మరి ఊర్మిళ ఇంటి దగ్గర నీకేం పని? షాక్ అవ్వకు. నీ ప్రతి మూమెంట్ నాకు తెలుసు. ఫోన్ చేసి బెదిరించావు, తను కేర్ చేయకపోయేసరికి చంపేశావు, రైట్? ఫోన్ కట్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ ఆఫ్ చేసింది. నేరుగా ఇంటికెళ్ళి వార్నింగ్ ఇవ్వాలని వెళ్ళాను. కానీ అప్పటికే ఊర్మిళ బయటికి వెళ్ళిపోయింది. నమ్మకం ఏంటి? సరిగ్గా నేను ఇంటికెళ్ళే టైంలో ఎవరో ఒక అమ్మాయి, బహుశా పని మనిషి అనుకుంటా, ఎవరో ఏంటని అడిగేసరికి తన ఎదురుగానే వెళ్ళిపోయాను. కావాలంటే ఆ అమ్మాయిని అడగండి. ఇతని ఇంట్లోకి రాలేదు, కానీ కూరగాయలు తీసుకుని వస్తుంటే ఇంటి ముందు తచ్చట్లాడుతూ నాకు కనిపించాడు సార్. ఎవరు ఏంటని కొంచెం గట్టిగా అడిగేసరికి సమాధానం ఇవ్వకుండా గబగబా వెళ్ళిపోయాడు సార్. ఓకే ఓకే, నువ్వు మర్డర్ చేయనప్పుడు తప్పించుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? నా గతం అంత మంచిది కాదు సార్.
సావిత్రి పరిచయం అయ్యాక మనిషినయ్యాను. నిజంగా నేను పాత మనిషిని అయి ఉంటే డౌట్ లేదు సార్, ఖచ్చితంగా ఊర్మిళని నేనే చంపేవాడిని. ఏదో పాత కేసులకు సంబంధించి మీరు నన్ను ట్రేస్ చేస్తున్నారనుకున్నాను, అందుకే తప్పించుకుని తిరుగుతున్నాను. సావిత్రి అంటే ప్రేముంది, క్రిమినల్ బ్యాక్ డ్రాప్ ఉంది. నువ్వే హత్య చేసుంటావని నేనంటున్నాను. నేనే హత్య చేసుంటే, నేను చేసిన తప్పకి సావిత్రి బాధపడుతుంటే తను జైల్లో ఉంటే చూస్తూ ఊరుకోను కదా సార్. ఓ పని చేయండి సార్, నేను ఆ హత్య చేశానని ఒప్పుకుంటాను. సావిత్రిని వదిలేస్తారా? నేను ఒప్పుకుంటాను సార్, నన్ను అరెస్ట్ చేయండి. నిజంగా నాకు ఈ ఐడియా రాలేదు, నన్ను అరెస్ట్ చేయండి సార్. సావిత్రి సంతోషంగా ఉంటుంది. నిజాన్ని బయటికి తీయటం మా వృత్తి, అబద్ధాన్ని నిజమని నమ్మించటం కాదు. నిజమేంటో తేలే వరకు నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. రాజు సార్, మళ్ళీ నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే నిన్ను ఎక్కడున్నా పట్టుకోవడం నాకు కష్టం కాదన్న సంగతి నీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. రాజు సార్, అర్థమైంది సార్. వాడి మీద కన్నేసి ఉంచుతాను. రెండో కన్ను ఏం చేస్తావు? రెండు కళ్ళు వేసించు. రే, కావాలంటే నా ఆస్తి అంతా నమ్మేస్తానరా. నా కూతుర్ని బయటికి తెచ్చే దారి చూడరా. ఏమంటున్నారా? ఏమంటాడమ్మా, వాడు మనలాగే ఏమీ చేయలేనంటున్నాడు. అదేంట్రా, అంత పెద్ద లాయరు గోపాలం చేయలేందంటూ ఉంటుందా? వింటున్నావు కదమ్మా, ఇంతకంటే వాడికి నేనేం చెప్పగలను? ఈ రోజుతో పోలీసులకి ఇచ్చిన రిమాండ్ గడువు ముగిసిపోతుంది. సాక్ష్యాలన్నీ సావిత్రికి వ్యతిరేకంగా ఉన్నాయంట. ఏం సాక్ష్యాలరా? అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్లేగా. నా పిచ్చి తల్లిని చూస్తేనే అర్థం అవుతుందిగా అది అమాయకురాలని. మనిషిని చూసి అర్థం చేసుకోగల చదువు ఎక్కడుందమ్మా? వాళ్ళకి సాక్ష్యాలు ఆధారాలుంటే చాలు. తప్పు చేయకపోయినా శిక్ష వేసేస్తారు. అంటే నా మనవరాల్ని కాపాడే నాదుడే లేడా? అది జైల్లో అలా మగ్గిపోవాల్సిందేనా? ఇందుకే దానికి చిన్నప్పటి నుంచి తెలిసి తెలియకుండా తలదోర్చొద్దమ్మా అని చెప్పేది. చూడు ఇప్పుడు ఏమైందో. ముందు దాన్ని కాపాడే దారేదైనా చూడరా. ఏంటయ్యా నువ్వు ఏం మాట్లాడవు? తప్పు చేయకుండా శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అల్లుడు గారు మాత్రం ఏం చేస్తారమ్మా? సావిత్రే తప్పు చేసిందని పోలీసులు ఆధారాలు సంపాదించారు. శిక్ష తప్పదని లాయర్ అయ్యుండి మన గోపాలే అంటుంటే అంటే నా మనవరాలు కటకటాల పాలు కావాల్సిందేనా? ఇది చూడ్డానికేనంట్రా నేను ఇంకా బతికున్నది. సావిత్రిని కటకటాల మధ్య చుట్టూ నా వల్ల కూడా కాదమ్మా. అదే జరిగితే నా బిడ్డ కష్టం చూస్తూ నలుగురు అనే మాటలు భరిస్తూ బ్రతకడం నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. ఒక్కగానొక్క ఆడపిల్లను కాపాడుకోలేనప్పుడు
దాని బాధను చూస్తూ ఎన్నాళ్ళని బ్రతుకుతావురా? ఇంత విషయం తాగి ఇంటిల్లిపాది చద్దాం. సాక్ష్యాలన్నీ నువ్వే మర్డర్ చేశావంటున్నాయి. అట్ ద సేమ్ టైం నీ మౌనం కూడా దానికి బలాన్ని ఇస్తుంది. నో వన్ కెన్ సేవ్ యూ.